తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మే మాసం చివర్లో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు పంటలు విత్తుకున్నా చాలా మంది రైతులు ఇప్పుడు పడుతున్న వర్షాలకు విత్తుకుంటూ ఉన్నారు. ముందుగా విత్తుకున్న పైరు పెరుగుదల దశలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పంటల్లో కొన్ని రకాల చీడపీడలు కనిపిస్తున్నాయి. నారుమడి దశలో ఉన్న వరిలో తాటాకు తెగులు, మొగిపురుగు, సోయా చిక్కుడులో కాండపు ఈగ, మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ఆశించినట్లు తెలుస్తోంది. ఈ పురుగుల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి. ప్రస్తుతము వరి, మొక్కజొన్న, సోయా చిక్కుడు వేయడం జరిగింది. వరి అనేది నారుమడి వేసిన దశలో ఉంది. అయితే ఈ దశలో ప్రస్తుతం మబ్బు పట్టిన వాతావరణం ఉండడం వలన అక్కడక్కడ తాటాకు తెగులు గమనించడం జరిగింది. ఈ తెగుల నివారణకి మనకి తెలిసిన మందైన ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని నారుమడిలో పిచికారీ చేసుకుంటే పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వరిని నాటుకునే ముందు మనకి వరిలో నారుమడిలోనే కాండం తొలుచు పురుగు, తర్వాత ఉల్లికోడు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నారుమడిలో మనము నారు పీకే 7 రోజుల ముందు కార్బోఫ్యురాన్ 3G గుళికలను ఎకరానికి సరిపోయే మడికి 800 గ్రాముల చొప్పున చల్లుకొని అందులోనే నీళ్ళు ఇంకేటట్లు చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఉల్లికోడు ఉధృతి కూడా తగ్గుతుంది. తర్వాత నాటుకునే ముందు నారు కట్టలను ముదిరిన నారు అయితే నారు కొనలు తుంచుకొని నాటుకోవాలి. ఎందుకంటే కాండం తొలుచు పురుగు, తల్లి పురుగు అనేది ఆకు కొనల మీద గుడ్లు పెడుతుంది. కావున ఆకు కొనలను తుంచుకొని నాటినట్లయితే గుడ్లు తొలగించినట్లు అవుతుంది. అదేవిధంగా నారు కట్టలను క్లోరిపైరిఫాస్ అనే మందును నీటికి కలుపుకొని నారు కట్టలను 12 గంటల వరకు నానబెట్టుకొని తర్వాత నాటుకున్నట్లయితే ఈ పురుగుల ఉధృతి ముందుగా అంటే 20 రోజుల వరకు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. తర్వాత మనకి సోయా చిక్కుడు విత్తుకొని 20 నుంచి 25 రోజుల దశలో ఉన్న సోయా చిక్కుడు పంటల్లో కాండం తొలుచు పురుగు, తర్వాత కాండం తొలుచు ఈగ అనేది రావడం జరుగుతుంది. కాండం తొలుచు ఈగ ఆశించినట్లయితే మొక్క యొక్క శాఖీయ భాగము ఎండిపోవడం జరుగుతుంది. మొక్క మొదల నుంచి లోపలికి పురుగు గుడ్లు పెట్టడం వలన లోపల తన యొక్క పిల్ల పురుగు అనేది తినివేయడం వలన కణజాలం అంతా నల్లగా మారిపోయి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కాండం తొలుచు పురుగు ఆశించినట్లయితే శాఖీయ భాగాలు అనేటివి ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగు ఉధృతిని గమనించినప్పుడు క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా థయామిథాగ్జామ్ ప్లస్ లాంబ్డాసైలోత్రిన్ అనే మందు 0.4 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాండం తొలుచు ఈగ, తర్వాత కాండం తొలుచు పురుగు ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న విత్తుకోవడం కూడా జరిగింది. అయితే మొక్కజొన్న విత్తిన 20 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, తర్వాత కత్తెర పురుగు రావడం జరుగుతుంది. ఈ పురుగుల నివారణకి మనకి క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్ల చొప్పున, తర్వాత ఇమామెక్టిన్ బెంజోయేట్ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మొక్క సుడులలో కార్బోఫ్యురాన్ 3CG గుళికలను 3 నుంచి 4 కిలోల చొప్పున మొక్క సుడులలో వేసుకున్నట్లయితే ముందస్తుగా ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు.